హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి. ఈరోజు మనం ఇంకో టాపిక్‌తో ముందుకొచ్చేసాం. నీ కోపానికి కారణం నిజంగా ఎవరో తెలుసా? నా కోపానికి కారణం నేనేనేమో! చిన్న పిల్ల తప్పు చేస్తే కోపమొస్తుంది. మన హస్బెండ్ అన్న మాట మీనింగ్ లేకపోతే మనసు బాధ కలుగుతుంది. అసలు నిజానికి మన కోపం ఎవరి మీద? మన కోపానికి కారణం వాళ్ళేనా? లేక మన మనసులో ఉన్న బాధ వల్లనా? నిజం చెప్పాలంటే, మనం పైకి కనిపిస్తున్న విషయం, మన మనసులో ఉన్న విషయం 2 ఒక్కటి కాదు. 2 వేరు వేరుగా ఉంటాయి. నీకు కోపం ఎక్కువవుతుందంటే దానర్థం స్ట్రెస్‌లో ఉన్నావన్నమాట. నీ మీదే నీ కంట్రోల్ లేకుండా పోతుందంటే దాని అర్థం నువ్వు నీతో మాట్లాడడం ఆపేసావన్నమాట. అప్పుడప్పుడు మన కోపం పిల్లల మీద పోతుంది. ఎందుకంటే మనం మాటలతో కాదు వేదనతో బతికేస్తున్నాం. ఎవరైనా వచ్చి మనకొక చిన్న మాట చెప్తే దానికంటే ముందు పదింతల బాధ మన మనసులో ఉంటుంది. నిజానికి మన కోపానికి కారణం వాళ్ళు కాదు. నిజానికి మన కోపానికి కారణం పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, మన పిల్లలో, మన భర్త, లేకపోతే మన అత్తగారో, మన మామగారో కాదు. వాళ్ళు అనే సూటిపోటి మాటలను మనం మనసులో దాచేసుకుంటాం. మనసులో దాచేసుకొని దాన్ని బయటికి చెప్పకపోవడం వల్ల ఆ బాధ మన మనసులోనే మిగిలిపోతుంది. క్రమంగా ఆ బాధ పెరిగిపోయి వాళ్ళ మీద ద్వేషంగా, కోపంగా మారుతుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు నీకు నచ్చలేదా? నచ్చలేదు అని అప్పుడే చెప్పెయి. మనసులో దాచేసుకొని వాళ్ళ మీద కోపం పెంచేసుకోవడం వల్ల మనకి యూజ్ లేదు, వాళ్ళకి యూజ్ లేదు. ఎవరైనా మీ బాధను అర్థం చేసుకోకపోతే అక్కడికక్కడే వదిలేయి. అంతే. మనం శాంతిగా ఉంటే మన కుటుంబం శాంతిగా ఉంటుంది. మనం సంతోషంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు కోప్పడే బదులు, ఆ కోపం ఎందుకొచ్చింది అని 10 నిమిషాలు ఆలోచించండి. ఆ కోపం వెనుక ఉన్న బాధ ఏంటో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కోపంతో ప్రతి చిన్న విషయానికి ఊగిపోతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.